ఓకే. ఓవర్ మాట. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమణి ద్వారా సాధనకు సంబంధించినటువంటి రహస్యాలన్నింటినీ చెబుతూ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి అనే విషయాలు చెప్తున్నా. అంటే చాలా మంది గురువుల దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు గురువులు ఏం మాట్లాడతారంటే, ఏం ఉద్యోగం చేస్తున్నావు, పిల్లలు ఏం చేస్తున్నారు, జీతం ఎంత వస్తుంది, ప్లాట్లు ఎన్ని కొన్నావు, కారు ఉందా, ఆశ్రమానికి కారు అవసరమైతే పంపిస్తావా, ఇట్లా మాట్లాడేటువంటి గురువులు ఉంటారు. శిష్యులు ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే, గురువు గారు నేనేమి కష్టపడకుండా సులభంగా ఏమైనా ఆదాయం వచ్చే మార్గం ఉందా, ఏదైనా మంత్రం చెప్పండి, ఏదైనా యంత్రం రాసివ్వండి, నా కష్టాలన్నీ తీరిపోవాలి, నేను రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలి, నాకేదో వశీకరణ జరగాలి అంటే ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. ఈయన స్వీకరించడం లేదు, ఆయన స్వీకరించడం లేదు. ప్రారంధాన్ని ఈయన స్వీకరించడు, ఆయన స్వీకరించడు. దాన్ని స్కిప్ చేసి షార్ట్ కట్ ఏమన్నా ఉందని వెతుకుతూ ఉంటారు. నువ్వు తిండి లేకుండా ఆశ్రమంలో పడి ఉండాలనేది నీ ప్రారంభం. అందుకే నిన్ను సన్యాసం చేసి తరిమేశాడు భగవంతుడు. యదృచ్ఛా లాభ సంతుష్ట అనే సిద్ధాంతానికి కట్టుబడి ఆ సమయానికి దొరికింది తిని ఉండేటట్టయితే ఉండగలగాలి. లేదంటే శిష్యుల్ని సంపదల్ని పోగేసుకొని చేస్తూ ఉంటే మళ్ళీ అదొక సంసారం అవుతుంది, మళ్ళీ అదొక వ్యవహారం అవుతుంది. రేపు ఎవడో ఒకడు కేసు పెడతాడు, ఆశ్రమం మీదకి దాడి చేస్తాడు, ఎంత రకరకాలైనటువంటి జరుగుతూనే ఉంటాయి. శిష్యుడు ఎట్లాంటి వాడు, వీని ప్రారంభాన్ని వీడు అంగీకరించడం లే. నా కష్టాలన్నీ పోవాలి, నాకేం కష్టం ఉండకూడదు. ఏం కష్టం ఉండకూడదు అంటే ఏం చెడు చేసి ఉండకూడదు కదా. ఏదైనా ఒక ఫలితం వస్తూ ఉంది అంటే విత్తనం నువ్వే కదా వేసావు. వేప విత్తనాలు నాటి మామిడి చెట్లు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఏం చెట్టు నాటినామో ఆ విత్తనాలు వస్తాయి. అందువల్ల దాన్ని అంగీకరించేది నేర్చుకోవాలి. లోకంలో ఇట్లాంటి శిష్యుల్ని చాలా మందిని చూసి ఉంటారు శంకరాచార్యులు. అందుకని ఆయన గురువుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా మోక్షాన్ని గురించి మాట్లాడకుండా మళ్ళీ లౌకికమైనటువంటి వ్యవహారాల గురించి, అన్నదమ్ముళ్ళ గొడవల గురించి, ఆస్తి కొట్లాట్ల గురించి, భార్యాభర్తల గొడవల గురించి, పిల్లోడు నా మాట వినలేదని, కోడలు నాకు అనుకూలంగా లేదని, ఎందుకయ్యా ఇవన్నీ? అవి కాదు నాయన మాట్లాడాల్సింది. ఏం మాట్లాడాలా?
కథం తరేయం కథం తరేయం భవసింధుమేతం భవసింధుమేతం కావా గతిర్మే का वा गतिर्मे गतिर्मे కథమోస్త్యుపాయః कथमोऽस्त्युपायः कथमोऽस्त्युपायः జానేన కించిత్ ज्ञानेन किञ्चित् ज्ञानेन किञ्चित् కృపయావ మాం ప్రభో कृपयाव मां कृपयाव मां प्रभो సంసార దుఃఖ संसारदुःख క్షతిమాతనుష్వ क्षतिमातनुष्व కథం తరేయం నేను ఎలా దాటగలను. తరణం అంటే దాటడం. దేన్ని దాటాలి? భవ సింధుమేతం ఏతం భవసింధుం ఈ సంసారం అనే సముద్రాన్ని. భవ అంటే పుట్టడం. పుట్టడంతో సంసారం ఏర్పడుతుంది. ఎప్పుడు పుట్టావో అప్పుడు సంసారం ఏర్పడింది. ఎప్పటిదాకా ఉంటుందంటే శరీరాన్ని వదిలిపెట్టేంత వరకు సంసారం ఉంటుంది. ఈ సంసారాన్ని ఈడుతూనే ఉండాలి. అయితే ప్రారంధం తప్పించుకోలేం కదా. మళ్ళీ గురువు మాత్రం ఎట్లా దీన్ని తప్పిస్తాడు? దీన్ని గురువుని అడగడంలో ఏమైనా అర్థం ఉందా అని అంటే, గురువు అందుకే ఏం చెప్పాడు? కథమోస్త్యుపాయ అన్నాడు. దీనికి ఏమైనా ఉపాయం ఉందా? ఉపాయం అంటే ఏమిటంటే తప్పించుకోవడం కాదు, ఒక లాఘవం. కష్టంగా జరిగేటువంటి పనిని సులభంగా చేయడం. అంటే ఏదైనా ఒక పెద్ద బండరాయి ఉంది, దాన్ని అవతలికి నెట్టాలనుకున్నాం, తోయాలనుకున్నాం. మనం చేతులతో ప్రయత్నం చేస్తే కాదు. దానికి ఒక గుణపం పెట్టి నెట్టామనుకోండి, సులభంగా వెళ్ళిపోతుంది. ఈ గుణపం పెట్టి నెట్టినా బండరాయి వెళ్ళిపోయింది, మామూలుగా నెట్టినా బండరాయి వెళ్తుంది. కానీ మామూలుగా నెట్టినప్పుడు నీకు కష్టం ఎక్కువ ఉంటుంది, గుణపం పెట్టి నెట్టినప్పుడు సులభంగా వెళ్ళిపోతుంది. గురువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఒరే నాయనా, నువ్వు ఇట్లా నెడుతున్నావు, నీ వల్ల అయ్యే పని కాదు, ఇది కష్టము. దానికి ఒక గుణపం పెట్టుకొని ఆ గుణపంతో తోసావంటే, నెట్టినావంటే అది వెళ్ళిపోతుంది, పక్కకు సులభంగా తొలుగుతుంది అని చెప్తాడు. ఇది ఉపాయం. మొత్తానికి మనం ఆ బండరాయిని అయితే తోయాల్సిందే, ఆ ప్లేస్ నుంచి తోయాల్సిందే. అది ప్రారంధం. ఏనకైనా ఉపాయన ఏదో ఒక ఉపాయం ఉండాల. అది చేత్తో నెట్టి కష్టపడి నా వల్ల కాలేదు, ఇబ్బందిగా ఉంది అని అనడం కంటే గుణపంతో నెట్టడం సులభం కదా. ఇప్పుడు ప్రారంధాన్ని అనుభవించినట్ట అనుభవించనట్ట? అనుభవించినట్టే. ఆ బండరాయిని ఆ ప్లేస్ నుంచి తొలగించేశాం, అప్పుడు అనుభవించినట్టు లెక్క. అయితే ఎలా తొలగించావు అనేది నీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. నీ విచక్షణ అక్కడ ఎట్లా పనిచేయాలా? నీ బుద్ధి పనిచేయనప్పుడు గురువు గారి బుద్ధిని స్వీకరించాలా, గురువు గారి ఆలోచనని స్వీకరించాలా. అందుకని కథం తరేయం భవసింధుమేతం, ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని నేను ఎలా తరించగలను. కావా గతి, గతి అంటే నడక, దారి, నడిచేటువంటి దారి. ముందర ఎప్పుడు రెండు దారులు ఉంటాయి, శ్రేయో మార్గం, ప్రేయో మార్గం. అది నిర్ణయించుకోవడంలో మనకు ప్రతి క్షణం విచక్షణ అవసరం. మన విచక్షణ సక్రమంగా పనిచేయడం లేదంటే మనం శ్రేయో మార్గం నుంచి తప్పిపోయి ప్రేయో మార్గంలో పడిపోతూ ఉంటాం. ఆ విచక్షణ కోల్పోయి ప్రేయో మార్గంలో పడిపోయినప్పుడు మనల్ని కాపాడేది ఎవరు అంటే సద్గురువు. నీ కష్టాలని స్వీకరించి అంటే విని అని అర్థం, అంతే, ఇంకేం లేదు. ఆయన అనుభవించేది కాదు, అనుభవించరు అట్లా. నీ కష్టాలను విని దానికి ఒక ఉపాయాన్ని చెప్తారు. అందుకే కథమాస్త్యుపాయ, కథమా అస్తి ఉపాయ,
ఏదైనా ఉపాయం ఉందా? ఏ దారి గుండా వెళితే నేను సులభంగా దాటగలను? ఏ ఉపాయంతో వెళితే దీన్ని దాటగలను? దాటాల్సింది ఏమిటి? భవసింధు, సంసారం అనే సముద్రాన్ని దాటాలి. ఏమయ్యా నీకు తెలియదా ఇంత వయసు వచ్చింది అని అంటే, నాకు అన్నీ తెలుసు కానీ నువ్వేం చెప్తావో అడుగుదాం అనేసి వచ్చినానని చెప్పంటారు. అంటే శిష్యుడు ఎట్లుంటారంటే, శిష్యులు నిజంగానే ఆర్తులై వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు అంటే, వాళ్ళు కొన్ని చదువుకొని ఉంటారు, పుస్తకాల్లోనో యూట్యూబుల్లోనో కొన్ని చదువుకొని ఉంటారు. వాళ్ళు చదువుకున్నటువంటి విషయం గురువు గారికి తెలిసినా లేదా ఒకసారి అడిగి చూద్దాం అనేసి గురువు గారికి పరీక్ష చేయడం కోసం అడుగుతూ ఉంటారు. ఈ పదం ఎట్లా వచ్చిందా ఏమండి, ఈ ఈ ప్రపంచము ఆ చైతన్యం యొక్క పరిణామమా వివర్తమా అని అడుగుతాడు. ఈ ప్రశ్న అడిగేటువంటి విధానంలోనే గురువుకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పరిణామము వివర్తము అన్నాడంటే ఈ టెక్నికల్ వర్డ్స్ ఎక్కడ చదివాడు, ఎక్కడ విన్నాడు? ఇది ఎక్కడో విన్నాడు, ఎక్కడో చదివాడు. ఓహో, దాన్ని పరీక్ష చేయడం కోసం అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు గురువు గారు ఆ వివర్తం అంటే ఏమిటో పరిణామం అంటే ఏమిటో చెప్పలేకుండా పోయినాడు అని అనుకుందాం. అప్పుడేమవుతుంది? గురువు గారు అంటారు కానీ జనాలు ఆయన గొప్ప గురువు అనేసి పెద్ద లాభం లేదు, మనకు తెలిసినంత కూడా తెలియదు. నోరు తప్పరిస్తాను. కానీ నాయనా, నువ్వు ఎప్పుడైతే ఈ ప్రశ్నలు అడుగుతావో అప్పుడు గురువు గారు ఏమి చెప్పరు, గుర్తుపెట్టుకో ఆ విషయం. అందుకే భగవద్గీత ఏం చెప్పింది? పరిప్రశ్నేన సేవయ అని చెప్పి అన్నది. పరిప్రశ్నలు అడగాలి, ఉపరి ప్రశ్నలు అడగకూడదు. నీ బాధ ఏమిటి, నీ దుఃఖం ఏంటి, దాన్ని చెప్పుకో. నువ్వు ప్రపంచాన్ని గురించి, విశ్వాన్ని గురించి, ఇదంతా ఎట్లా వచ్చింది, దీనికి సృష్టికర్త ఎవడు, ఎలా ప్రారంభమైంది, బిగ్ బ్యాంగ్ థియరీ కరెక్టేనా, ఇవంతా మాట్లాడద్దు. అది మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది, అది మాట్లాడదు. కానీ ముందు నీ గురించి నువ్వు చెప్పు, నీ దుఃఖం ఏందో చెప్పు, నువ్వు ఎందుకు గురువు గారి దగ్గరకు వచ్చావో అది చెప్పు. పైగా జానేన కించిత్, ఇది చాలా ముఖ్యం. అయ్యా నాకేం తెలియదు, నువ్వే నాకు దారి చూపించాలా. కావాగతిర్మే నువ్వు అడగాలంటే, నాకు దారి చూపించుని అడగాలంటే జానేన కించిత్, నీకేమి తెలియకుండా ఉండాలి. తిరుపతి బస్ స్టాండ్ లో దిగావు, చంద్రగిరికి వెళ్ళాలి. అక్కడ ఒక అతన్ని, ఇదిగో చంద్రగిరికి పోయేదానికి నాకు దారి తెలుసు కానీ ఏ దారిలో పోతే బాగుంటుంది చెప్పు అని అన్నావు అనుకో. ఈ ప్రశ్న ఎట్లుంది? చంద్రగిరికి పోవడానికి నాకు దారి తెలియదు, ఒక దారి చెప్పు అని అనడం ఎట్లుంది? చంద్రగిరి పోవడానికి నాకు తెలుసు కానీ ఎట్లా పోమ్మంటావు, ఏ దారిలో వెళ్ళమంటావు అని అన్నావు అనుకోండి. ఈ ప్రశ్న ఎట్లుంది? అందుకని నీకు తెలిస్తే కూడా తెలిసి ఉండొచ్చు, లేదా అయ్యా నాకు 4 దారులు కనిపిస్తాయి, చంద్రగిరికి వెళ్ళడానికి 4 దారులు కనిపిస్తాయి. శ్రీనివాస మంగాపురం నుంచి ఒక దారి కనిపిస్తా ఉంది, అదేమిటి కాలూరు క్రాస్ నుంచి ఒక దారి కనిపిస్తా ఉంది, బైపాస్ రోడ్ లో ఒక దారి కనిపిస్తుంది, ఇంకేదో ఊరి నుంచి ఒక దారి కనిపిస్తుంది. ఇట్లా 4 దారులు కనిపిస్తాయి. ఈ 4 దారుల్లో ఏ దారి వెళ్ళమంటావు? ఇది ప్రశ్న. అందుకని నాకు దారి తెలుసు, ఏ దారిలో వెళ్ళమంటావు చెప్పు అని అంటే, 4 దారులు తెలిసినటువంటి వాడికి ఏ దారిలో వెళ్ళాలనేది కూడా తెలిసే ఉండాలా, లేదా 4 దారులు వెళ్ళి చూడాలా.
కాబట్టి ప్రశ్న అడిగేటప్పుడే చాలా జాగ్రత్తగా అడగాలి. కావాగతి, నాకేం మార్గం, ఏ మార్గం తేలికగా ఉంటుంది? కథమోస్త్యుపాయ. లౌకికమైనటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి ఇన్ని మార్గాలు ఉంటాయి. కానీ బ్రహ్మ జ్ఞానానికి, మోక్షానికి ఇన్ని ఉపాయాలు లేవు. ఎందుకని? జ్ఞానాదేవత కైవల్యం, అదొకటే ఉపాయం. మిగిలిన సాధనలన్నింటినీ పరంపరా సాధనలు అన్నారు, కానీ సాక్షాత్ సాధనలు కావు. అందుకని ఇదిగో ఈ మంత్రం చెప్పు, ఈ తంత్రం చెయ్యి, ఈ పూజ చేయి, ఈ పునశ్చరణ చెయ్యి అని చెప్పేటువంటివన్నీ ఏమిటంటే పరంపరా సాధనలు. అవి సాక్షాత్ సాధనలు కావు. సాక్షాత్ సాధన జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఒక్కటి కలగాలి అంటే ఆ జ్ఞానం ఏమిటి అసలు అంటే మళ్ళీ నిత్యానిత్య వస్తు వివేకం, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి జానేన కించిత్ కృపయా అవ, దయచేసి నన్ను రక్షించు, మాం అవ, నన్ను రక్షించు ప్రభో. ప్రభో, నువ్వు నాకు ప్రభువువి. ప్రభు అంటే రాజు. నువ్వు నాకు రాజువి, నన్ను రక్షించు. రాజు ఏం చేయాలా? ప్రజల్ని రక్షించాలి. కాబట్టి నేను నీ అధికారాన్ని అంగీకరిస్తున్నాను, నీ అధికారాన్ని నేను అంగీకరిస్తున్నాను. అందుకని నన్ను శాసించు, శాసించి రక్షించు. భగవద్గీతలో కూడా ఇదే కనిపిస్తుంది మనకు. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నాం అని అర్జునుడు అంటాడు. నేను నీకు శిష్యుణ్ణి, శాధిమాం నన్ను శాసించు, త్వాం ప్రపన్నాం నిన్ను శరణుదొచ్చాను, నేను ప్రపన్నుడైనాను, కాబట్టి నువ్వు నాకు ప్రసన్నుడివి కా అని అర్జునుడు అడిగాడు. అడిగిన తర్వాత చెప్పాడు ఆయన. అంతకుముందు ఈయన ఏదేదో చెప్తూ ఉన్నాడు. ఇది ధర్మమా? ఇంతమందిని చంపడం కరెక్టేనా? ఈ నెత్తురు కూడా తినచ్చనా? దీనికంటే భిక్షాటం చేసుకుని అన్ని నీకే తెలిసినప్పుడు మళ్ళీ ఇంకన్నీ ఎందుకో? ఇవన్నీ తెలిసినటువంటి వాడివి ఎందుకు పెద్ద రథం ఒకటి వేసుకొని, తెల్లగా గుర్రాలు కట్టుకొని, గాంధీవం అనే పెద్ద విల్లు ధరించి, దానికి జెండా కూడా కట్టుకొని యుద్ధ రంగంలోకి ఎందుకు వచ్చినావు? నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్యా అని ఎందుకు అడిగినావు? అప్పుడేమైంది బుద్ధి? రాయబారానికి పంపించేటప్పుడు ఎందుకు చెప్పావు ఇవంతా? రాయబారానికి పోతున్నప్పుడు తెలియలేదా? రాయబారం విఫలం అయిపోయింది అన్నప్పుడు తెలియలేదా? నిన్న పొద్దున్నే తెలియలేదా? ఈ రోజు పొద్దున్నే రథం ఎక్కేటప్పుడు తెలియలేదా? యుద్ధ రంగంలోకి వచ్చినాక తెలిసిందా ధర్మం అధర్మం అని? అందుకని ఆయన ఏం చెప్పలా. అవునా బాబు, అవునా, సరే చెప్పు, మాట్లాడు. చివరికి ఎప్పుడు మాట్లాడాడు అంటే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నాం అని అన్నప్పుడు అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాషిస్తాయి. అరే నువ్వు దేని గురించి ఏడవకూడదో దాని గురించి ఏడుస్తున్నావు, పైగా పెద్ద మేధావిలాగా మాట్లాడుతున్నావు. పండితులైనటువంటి వాళ్ళు బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ లేదా మరణించిన వాళ్ళని గురించి కానీ గతాసు నగతాసు ఉంచా నా అనుశోచంతి పండితాహ అని చెప్పన్నాడు. అక్కడే కొట్టేశాడు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ట్రిగ్గర్ అయిపోయింది. నువ్వు బ్రతుకున్న వాళ్ళ గురించి ఏడవకూడదు, నువ్వు పండితుడు అయితే బ్రతుకున్న వాళ్ళ గురించి ఏడవకూడదు, చచ్చిన వాళ్ళ గురించి ఏడవకూడదు అని చెప్పన్నాడు. ఇంకే ఏడవడానికి మార్గమే ఉంది ఆయనకి. నేను పండితుడు కాదని ఒప్పుకుంటేదానికి కూడా లేదు. నేను పండితుడిని కాదు అని ఒప్పుకుంటే ఇంతకాలం చదివిందంత ఏమైపోవాలా? నా అహంకారం ఏమైపోవాలా? ఎంత వీరుణ్ణి, ఎంత తెలివితేటలు ఉండేటువంటి వాడిని, ధనుర్విద్య విశారదుణ్ణి నేను పండితుడిని కాదని ఎట్లా ఒప్పుకుంటాడు? గురువుకి లక్ష్యం తెలుసు, ఎక్కడ బాణం వేస్తే అవతల వాడు లొంగుతాడో తెలుస్తుంది. అందువల్ల నువ్వు పండితుడు అయితే అని అనలే. అయ్యే పండితులు ఏడవరు. ఏడ్చేది ఎవరి కోసం ఏడాలి?
ఉన్నవాళ్ళు చావలేదని ఏడవాలి, లేదా మనకు నచ్చిన వాళ్ళు చచ్చారని ఏడవాలి. రెండే ఉండేది ఏడవడానికి. మనకు నచ్చంది పోలేదని, లేదా మనకు నచ్చింది పోతుందని ఏడవాలి. అరే అది ఎలాగో పోతుంది, నువ్వు ఏడ్చినా పోతుంది, ఏడకపోయినా పోతుంది, నీ ప్రమేయం లేదు కాబట్టి ఏడవాల్సిన అవసరం లేదు. ఇక పోయింది, అది తిరిగి రాదు, నువ్వు ఏడ్చినా రాదు, ఏడవకపోయినా రాదు కాబట్టి ఏడవాల్సిన అవసరం లేదు. కాబట్టి పండితుడైనటువంటి వాడికి నిశ్చయమైన జ్ఞానం ఉంటుంది. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పండితుడివే, అమ్మో ఇప్పుడు ఏడిస్తే నేను పండితుడిని కాకుండా పోతాను అని ముందు ఏడుపు ఆపింది. ఇట్లా ఏడుపు ఆపించాడు. ఎప్పుడైతే ఏడుపు ఆపుతాడో అప్పుడు వాడు వింటాడు. ఏడ్చేవాడు విండో, అరిచేవాడు విండో, కోపంతో ఉండేవాడు విండో. అంటే మనసు ఒక ఉద్వేగంతో ఉండేటప్పుడు అవతల వాడు చెప్పేది విండు. ఎవడైనా ఏడుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ముందుగా కాసిన మంచినీళ్ళు ఇస్తాం. ఎవడైనా ఆఫీసులోకి వచ్చాడు, గొడవకు వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలా? ఆఫీసులో ఉండేవాళ్ళు వాడు అరుస్తున్నాడని వీడు కూడా అరవకూడదు. సార్ కూర్చోండి సార్, మాట్లాడుకుందాం, కూర్చోండి సార్, మంచినీళ్ళు తాగండి సార్, ఇదిగో అబ్బాయి అని అటెండర్ని పిలిచి సార్ కాఫీ చెప్పు, కాఫీ తాగుతారు కదా, చక్కెరేయమంటారా? ఇప్పుడు కూల్ అవుతాడు. అది కాదండి అని మొదలు పెడతాడు. మళ్ళీ అంతవరకు గట్టిగా అరిచిన వాడు అది కాదండి మీరు ఇలా చేస్తే ఎట్లా అంటాడు. ఇప్పుడు మనం చెప్పేది వింటాడు. అందుకని ఆ టెక్నిక్ తెలిసిన వాడు కాబట్టి పెద్ద ప్రజ్ఞావంతుల్లాగా మాట్లాడుతున్నావా? అసలు పండితులు అనేవాళ్ళు ఇట్లా మాట్లాడతారా? ఏడుస్తారా? తెచ్చే వాళ్ళ కోసం కానీ బ్రతికుండే వాళ్ళ కోసం కానీ ఏడుస్తారా? ఇప్పుడన్నాడు ఈ మాట, శిష్యస్తేహం చాధిమాం త్వాం ప్రపన్నాం. కాబట్టి నజానే కించిత్ కృపయ అవా మాం ప్రభో. ప్రభో నీవు ప్రభువి, ప్రభువు భర్త గతి సాక్షి, ఆ భావం రావు. కాబట్టి గురువు అనేటువంటి వాడు మనల్ని శాసించేవాడు ప్రభువు. ఎందుకు శాసిస్తాడు? బాబు ఈ పని చెయ్యి అని ఎందుకు చెప్తాడు అంటే మన రక్షణ కోసం చెప్తాడు, మనకు శ్రేయస్సును కలిగించడం కోసం చెప్తాడు, మనల్ని శ్రేయ మార్గంలో నడిపించడం కోసం చెప్తాడు. అందుకని ప్రభో జానేన కించిత్, నాకేమీ తెలియదు, కృపయా మాం అవా, నన్ను కాపాడు. దేని నుంచి కాపాడాలా? సంసార దుఃఖ క్షతి మాతనుస్వా. సంసారం అనేటువంటి దుఃఖము క్షతి, గాయంగా మారిపోయింది, దాని నుంచి నన్ను ఉద్ధరించు, దాన్ని పోగొట్టు, ఆ గాయాన్ని పోగొట్టు. ఈ సంసారం అనేది నన్ను గాయం చేసి, నాకు పెద్ద గాయమైంది. ఇది సంసార దుఃఖం వల్ల గాయం. ఇదంతా ఏదో ఆనందం ఉందని అనుకున్నాను, భ్రమించాను. నా భ్రమలన్నీ బట్టబయలైపోయాయి, నా భ్రమలన్నీ తొలగిపోయాయి. ఎక్కడ నాకు ఆనందం కనిపించడం లేదు, సర్వత్రా దుఃఖమే కనిపిస్తూ ఉంది. ఏదేదో చేశాను, చదువుకుంటే ఆనందం ఉంటుంది అనుకున్నాను, చదువుకున్నాను, కానీ ఆ చదువు నాకు ఆనందాన్ని ఇవ్వలే. చదువు ఒక దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత ఉద్యోగం చేస్తేనే ఆనందం అని చెప్పి అనుకున్నాం. నాకు చదువుకు తగినటువంటి ఉద్యోగం రాలే. ఒకవేళ వచ్చింది, నా శ్రమకు తగినటువంటి జీతం రాలేదు. ఒకవేళ వచ్చింది, అప్పుడు కూడా తృప్తి లేదు. ఎంత సంపాదిస్తున్నాను, నేను సుఖపడడం లేదని అనిపించింది. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ సుఖపడడం కోసం పెళ్లి చేసుకున్నా, ఆ సుఖం అనుకున్నా. దాని కష్టాలు దాంట్లో ఉన్నాయి, నేను బాగా దాంట్లో ఇబ్బందులు. పిల్లలుంటే బాగుంటుందని, అది కూడా సుఖం అనుకుంది. లేదు, ఇదంతా నా ప్రారంధాన్ని అనుసరించి నేను వీటినన్నిటిని అనుభవిస్తున్నాను, నా ప్రారంధాన్ని అనుసరించి ఇవన్నీ నా జీవితంలోకి వస్తూ ఉన్నాయి అనేది అర్థమయ్యేటప్పటికీ ఇదిగో ఈ వయసు అయింది. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? ఈ ప్రారంధం ఎలాగో అనుభవిస్తాం, ఈ సంసార దుఃఖాన్ని నుంచి బయటపడే మార్గం కావాలి. అందుకని సంసార దుఃఖ క్షతి మాతనుష్వ,
ఈ గాయాన్ని పోగొట్టు. ఇది మా కనిపించే గాయం కాదు. గాయం కనిపిస్తే మందేస్తాం. ఏం జరుగుతుందంటే, ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకో, డాక్టర్ ఏం చేస్తాడు, పైన కనిపించే గాయాలకు అన్నిటికీ మందేసి డ్రెస్సింగ్ చేస్తాడు. లోపల గాయాలు ఉంటాయి, వాటికి ఎక్స్రే తీస్తాడు, ఎక్కడెక్కడ గాయమైంది అని. కట్టు కట్టాల్సిన చోట కట్టు కడతాడు. ఇక్కడ కట్టు కట్టలేమో అని అనుకున్నప్పుడు అదే కట్టు కట్టుకుంటుంది నాయనా, అది పుండు కాకుండా నీకు యాంటీబయాటిక్స్ ఇస్తాము అని చెప్తాడు. అంటే గాయం 2 చోట్ల అయింది. అయితే బయట కనిపించే గాయానికి చేసే వైద్యం వేరు, లోపలుండే గాయానికి చేసే వైద్యం వేరు. ఈ రెండు ఒకటి కాదు. కాబట్టి సంసార క్షతి అనేది పైకి కనిపించే గాయం కాదు, లోపల కనిపించే గాయం. పైన కనిపించే గాయానికి ఎవరైనా వైద్యం చేయగలరు, దానికి పెద్ద చదువుకొని ఉండాల్సిన అవసరం లే. నర్సు దగ్గరికి పోతే ఆమె కూడా టించరో పంచరో వేసి దానికి కట్టు కడుతుంది. కానీ లోపల గాయం ఉందనుకోండి, దానికి ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అతను ఏం చేస్తాడు, అది కనిపించని గాయం కాబట్టి దాని ముందు ఎక్స్రే తీస్తాడు, అవసరమైతే స్కానింగ్ తీస్తాడు, ఎంత సూక్ష్మంగా దెబ్బ తగిలిందో చూస్తాడు. ఒక్కోసారి ఎముక విరగదు, అది చీలు ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది. ఎముక ఇరగలేదు కదండి, బాగానే ఉంది కదా అని అనుకుంటే కుదరదు, చీలు ఉంటుంది. ఆ చీలు ఉండేది పూడ్చుకోవడానికి దానికి ఏ సప్లిమెంట్ అవసరమో అది ప్రత్యేకంగా దానికి టాబ్లెట్ ఇస్తారు. నొప్పి తగ్గడానికి ఏదో ఇస్తారు, నొప్పి మర్చిపోవడానికి ఏదో పెయిన్ కిల్లర్ లాంటివి ఇస్తారు. అంటే దీనికి ఎవరు అవసరం, స్పెషలిస్ట్ అవసరం. కాబట్టి గురువు అనేవాడు ఈ సంసార దుఃఖానికి స్పెషలిస్ట్. పైకి గాయం కనిపిస్తుంది అనుకో, దానికి మన స్నేహితుని దగ్గరికి వెళ్తే చాలు, మురళి ఇట్లా ఉంది పరిస్థితి అని అంటే, ఇదిగో ఈ పని చేయి మారుతుంది. ఈ పైకి కనిపించే గాయం. ఏ ఫలానా వాడు ఇట్లా గొడవకు వస్తున్నాడు అబ్బా అంటే, ఉండు నాకు తెలిసిన వాడు ఉన్నాడు చెప్తాను, వాడు నీకు సపోర్టింగ్ గా ఉంటాడు, లేదా నేనే వస్తాను. పైకి కనిపించే గాయం. మా ఇంట్లో సమస్యగా ఉంది, ఏదో కౌన్సిలింగ్ చేద్దాం, పైకి కనిపించే గాయం. కానీ సంసార దుఃఖ క్షతి ఇది లోపల ఉన్న గాయం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు ఏదైనా సరే మనం చేసుకోగలిగిన వైద్యం ఉంటే మనమే చేసేసుకుంటాం. తలనొప్పి వస్తుంది అనుకోండి, తలనొప్పి వచ్చింది, మనం డాక్టర్ దగ్గరికి ఏం పోం, మనమే దానికి పట్టు వేసుకుంటాము, లేదంటే తడిగుడ్డ వేసుకుంటాము, లేదంటే జెండు బాము లాంటిది ఏదో పూసుకుంటాం, లేదా కాసేపు పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం, బాగా అయిపోతుంది. లేదా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, మన దగ్గర ఉండేటువంటి ట్యాబ్లెట్ వేసేస్తాం, తగ్గిపోతుంది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోం అంటే ఏం అర్థం, మనం ప్రయత్నం చేస్తాం దాన్ని పోగొట్టుకోవడానికి. అలా కాకుండా అది రెగ్యులర్ గా వస్తా ఉంది, మనం వేసిన ట్యాబ్లెట్ కూడా తగ్గలేదు అని అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి సంసార దుఃఖం అనేది ఏంటంటే బియాండ్ అవర్ లిమిట్స్. మనం ఏదైనా చేసుకోగలిగినటువంటి స్థితి ఉంటే మనమే చేసుకుంటాం కదా. నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళావు అంటే అర్థం ఏమిటంటే నీ స్థాయి దాటిపోయి వెళ్ళావు అని అర్థం. నీ స్థాయి దాటిపోయి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నీ రుబాబు ఏమిటి, అక్కడ నీ అహంకారం ఏమిటి, జానైనా కించిత్ అని చెప్పు. డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత నేను ఫలానా కంపెనీ ట్యాబ్లెట్ వేశానండి, ఈ డోస్ వేసుకున్నానండి, ఇది చేశానండి, అది సరిపోతుంది కదండి. సరిపోయేటట్టయితే మళ్ళీ ఎందుకు వచ్చినావు నాయనా, సరిపోయిందా లేదని నీకే అర్థం అవుతుంది కదా. కాబట్టి నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అక్కడ గురువు గారి దగ్గర ప్రదర్శించేదాని కోసం పోవద్దు, ప్రపన్నుడివై వెళ్ళు, అప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. అందుకని ప్రభు జానేన కించిత్తు సంసార దుఃఖ క్షతి మాతనశ్వ కృపయా మాం అవా. సంసారం అనేటువంటి
సంసార దుఃఖం అనేటువంటి గాయాన్ని పోగొట్టి నన్ను కాపాడు. లేదంటే ఏమవుతుంది, ఈ గాయం పెద్దదైపోతుంది, పెద్దదైపోతూనే ఉంటుంది. ఏమీ లేకుండా మొదలు పెట్టాం, చిన్న పిల్లవాడుగా ఉన్నాం. అప్పుడు ఏం కావాలి? ఒంటి మీద బట్ట కూడా అవసరం లేదు, ఆకలేస్తే తింటుంటే చాలు. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ శారీరకమైనటువంటి స్పృహ వచ్చింది. అప్పుడేం కావాల్సి వచ్చింది? ఒంటి మీద బట్టలు కావాల్సి వచ్చింది, తినే తిండిలో రుచి కావాల్సి వచ్చింది, నచ్చడం నచ్చకపోవడం తెలిసింది. ఇంకొంచెం పెద్ద అయ్యేటప్పటికీ రకరకాల అవసరాలు మొదలయ్యి రంగురంగుల బట్టలు కావాల్సి వచ్చాయి, రకరకాల కొలతల్లో కావాల్సి వచ్చాయి, వివిధ రకాలైనటువంటి డిజైన్లలో కావాల్సి వచ్చాయి. ఇంకొంచెం పెరిగాం, పెద్దవే, ఇంక వేరే అవసరాలు వచ్చాయి. పుస్తకాలు కావాల్సి వచ్చాయి, చదువుకోవాల్సి వచ్చింది, బడికి పోవాల్సి వచ్చింది, నడవలేక సైకిల్ కావాల్సి వచ్చింది, మోటార్ బైక్ కావాల్సి వచ్చింది. అంటే మనం ఏది అవసరం లేదనేటువంటి స్థితి నుంచి ఎన్నో అవసరాలు కావాల్సినటువంటి స్థితికి వచ్చేసాం. ఇవన్నీ బయట కనిపించేటువంటివి. కానీ ఎన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నా, ఆ రోజు తల్లి గర్భంలో నుంచి నేల మీద పడ్డప్పుడు ఏడ్చావు, ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నావు. ఈ దుఃఖానికి కారణమే సంసారం. దీన్ని తరించడం కోసం కావాగతి, నాకు మార్గం ఏమిటి అని గురువు గారి దగ్గర వినయ విధేయతలతో ప్రశ్నించాలి. అప్పుడు గురువు ఏం చేయాలి? వీడెవడో దొరికాడురా, బాగా కష్టాల్లో ఉన్నట్టున్నాడు అని, బాబు ఇవన్నీ పోవాలంటే నీకు ఒక మంచి హోమం చెప్తాను, 1,25,000 అవుతుంది, నువ్వు చేసుకుంటానంటే చేసుకో, లేదంటే ఇది ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం ఉంది అని మొదలు పెట్టాడు అనుకోండి. అప్పుడు శిష్య విత్తాపహారుడవుతాడు. గురువు ఏం చెప్పాలి? గురువులకు కూడా మార్గనిర్దేశం చేస్తూ ఉన్నటువంటి వారు కనుకే శంకరాచార్యుల వారు జగద్గురు అయ్యారు అని గుర్తుపెట్టుకోవాలి. శిష్యుడు ఎట్లుండాలని చెప్పేస్తే సరిపోదు, గురువులకు కూడా పాఠం ఉండాలి. ఎందుకు? గురువులని మెడనిండా గురుతులు వేసి తిరుగుదురు ఇక్కడ అని చెప్పన్నా. ఇట రుద్రాక్షలు వేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని మేమంతా గురువులు, మా పాదాల మీద పడండి అని చెప్పి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. వాళ్ళు ఎట్లుండాలయా అనేది చెప్తున్నాను. తథా వదంతం శరణాగతం స్వం సంసార దావానల తాపతప్తం నిరీక్ష్య కారుణ్యరసార్ద్ర దృష్ట్యా దద్యాదభీతిం సహసా మహాత్మా సహసా వెంటనే మహాత్ముడైనటువంటి సద్గురు ఏం చేయాలా? అభీతిం దద్యాత్, అభయం ఇవ్వాలి. అంతేగాని ఇంకొంచెం భయపెట్టకూడదు. స్వామి నాకు ఈ బాధ ఉంది, దుఃఖం ఉంది అని వస్తే అది పోతుంది లేవా, దాని గురించి ఎందుకు బాధపడతావు అని చెప్పి అనాలే తప్ప, అయ్యయ్యో అట్లొచ్చిందా అది అంతటితో ఆగదు. మనం జలుబు ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, డాక్టర్ దగ్గరికి ఎందుకు పోరు? జలుబు చేస్తే ఎందుకు పోరంటే, జలుబు ఉంది అని పోయినాం అనుకోండి, అయ్యయ్యో జలుబు చేసేసిందా, ఎప్పటి నుంచి చేసింది, ఇంకా దగ్గు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, కఫం పేరుకుంటది, జీర్ణశక్తి కాదు, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, పోయింది జలుబు కోసం. ఇవన్నీ వస్తాయంటే ఇంకా రాలేదు, అవన్నీ వస్తాయి అని చెప్పి అనడంతో అవును వచ్చేసే ఉంటాయి డాక్టర్ గారు చెప్పారంటే మనం ఇంకా గుర్తించలేదు అని వెంటనే గొంతు కింద చేయబెట్టి చూసుకుంటాం, ఏమన్నా వేడిగా ఉందా,
ఏమన్నా వేడిగా ఉందా, జ్వరం వచ్చిందా? ఈలోపు టెంపరేచర్ చూసేదానికి నర్స్ వస్తుంది, బీపీ చూసేదానికి నర్స్ వస్తుంది. ఈ టెన్షన్ వల్ల నీకు బీపీ కూడా పెరిగి ఉంటుందా? షుగర్ టెస్ట్ చేసుకున్నావా? లాస్ట్ టైం ఎప్పుడు చేసావు షుగర్ టెస్ట్? అందుకని జలుబు వచ్చిందంటే ఎవరు డాక్టర్ దగ్గరికి పోవాలి. ఆవిరి పట్టుకుంటాడు, వేడి నీళ్ళు తాగుతాడు, ఏదో టాబ్లెట్ వేసుకుంటాడు. అంటే నువ్వు బాధతో ఉండి పోయినప్పుడు మొదట నీకేం చేయాల? దద్యాదభీతి. డోంట్ వరీ మై బాయ్, నేనున్నాను కదా, నీకెందుకు, అవంతా ఏం కాదు, పోతదిలే అని చెప్పి మొదట అభీతి, అభయం ఇవ్వాలి. అంతేగాని ఈ వారం తర్వాత వారం తర్వాత వారం తర్వాత వారం ఇట్లా ఒక 5 వారాలు రావాలండి మీరని చెప్పి అనకూడదు. ఒకసారి ముక్కును ఎక్స్రే తీసేద్దాం, ఒకసారి లంగ్స్ ఎక్స్రే తీద్దాం. ఎన్ని నేను మెడికల్ ప్రోటోకాల్లో భాగం అయితే చేయొద్దని నేను చెప్తాం లే, నువ్వు భయపెట్టద్దు అంటాను. ప్రొసీజర్ అయితే చెయ్యి, కాదని చెప్పడం లేదు, భయపెట్టద్దు. దద్యాదభీతి, నువ్వు భవరోగ వైద్యుడివి, భవరోగంతో ఉన్నటువంటి రోగి వచ్చాడు, తదా వదంతం, ఆ విధంగా చెప్తూ ఉన్నటువంటి శరణాగతం స్వం, శరణాగతుడైనటువంటి సంసార దావానల తాపతప్తం, సంసారం అనేటువంటి దావాగ్నితో తపించిపోతూ ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు నీ దగ్గరికి వచ్చాడు. నిరీక్ష, అతన్ని చూసి ఎట్లా? కారుణ్య రసార్ద్ర దృష్ట్యా, కరుణారసం నిండినటువంటి చూపులతో చూడాలి, అంతేగాని కన్నింగ్ చూపులతో కాదు. వీడిని ఏదో ఒకటి చేసి దీని దగ్గర నుంచి 1,00,000 2 లక్షలు లాగాలి అనేటువంటి దృష్టితో చూడదు. వాడు గురువు కాదు, వాడు బరువు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి జగద్గురువులు వారు గురువులకి చేస్తున్న మార్గనిర్దేశం ఏంటంటే, బాబు నీ దగ్గరికి ఎవరైనా దుఃఖంతో బాధతో వచ్చినప్పుడు ముందు నువ్వేం చేయాలా? వాడు నీ మీద విశ్వాసంతో వచ్చాడు, నువ్వు పరిష్కరిస్తావో పరిష్కరించావో అది వేరే విషయం. నీకు శక్తి ఉంటే పరిష్కరిస్తావు, శక్తి లేకపోతే పరిష్కరించలేదు. ఒకవేళ నీ శక్తి సరిపోకుండా కూడా పోవచ్చు ఒక్కొక్క సందర్భంలో, దానికి కూడా మనం ఏం చేయలేం. కానీ మొట్టమొదటి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, బాబు నీ సమస్యకు పరిష్కారం ఉంది, నువ్వు ఆలోచన చేసే విధానం మార్చుకో, నువ్వు నీ అప్రోచ్ మార్చుకో, మారిపోతుంది. కాకపోతే దీనికి కరెక్ట్ గా ఏం చేయాలో నాకు తెలియడం లేదు, కరెక్ట్ గా ఏం చేయాలో నాకు తెలియడం లేదు, ఇంకొకరిని ఆశ్రయిద్దాం. ఇది జెంటిల్నెస్. అంతేగాని నీ డిపార్ట్మెంట్ కాకపోతే కూడా, నువ్వేమో ముక్కు స్పెషలిస్టు, వచ్చిన వాడికేమో హార్ట్ ప్రాబ్లం, నువ్వు ఎంతసేపు ముక్కులో వేసుకుంటే మందే ఇస్తాడో వాడికి హార్ట్ ప్రాబ్లం తగ్గడం లేదు. తగ్గిపోతుంది తగ్గిపోతుంది, అన్నిటికీ ముఖ్య కారణం అని అంటారు. అన్నిటికీ ముఖ్య కారణం అని అంటారు. ఎందుకు అన్నిటికీ ముఖ్య కారణం అంటే, గాలి పీల్చేది దాంతోనే కదా, కాబట్టి అన్నిటికీ ముఖ్య కారణం. కాబట్టి ముక్కు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది అని అంటారు. పళ్ళ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే ఏం చెప్తాడు? లోపలికి పోయేదంతా నోట్లో నుంచే కదా పోతుంది, కాబట్టి పళ్ళు ముఖ్యమని పళ్ళ స్పెషలిస్ట్. గుండె స్పెషలిస్ట్ పోతే గుండె పని చేయకపోతే ఏం జరగదు కదండి, అదే ముఖ్యం అని అంటారు. కాబట్టి ఎవడు చదివింది వాడికి ముఖ్యం కాదని చెప్పడం లేదు, నీ ఇబ్బంది ఏమిటో చూడాలి, అది ముఖ్యమే, నేను కాదని చెప్పడం లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ద సేమ్ రోల్, ప్రతిదానికి సమానమైనటువంటి ప్రధానమైనటువంటి రోల్ ఉంటుంది, నేను కాదని చెప్పడం లేదు. దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది.
పిపీలికాది బ్రహ్మ పర్యంతం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది. నేను కాదని చెప్పడం లేదు, కానీ ఈ సమస్య ఎక్కడ వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. నీకు జలుబు చేసిందని వెళ్తే కాలు నొప్పికి వైద్యం చేసి జలుబు తగ్గాలంటే కుదరదు. నీకు గుండె నొప్పి అని పోతే జలుబు మాత్రం ఇస్తే కుదరదు, కానీ దానికి ఇవ్వాలి. అందుకని గురువు అయినటువంటి వాడు శిష్యునికి బరువుగా పరిణమించకూడదు. మొదట ధైర్యాన్ని చెప్పేవాడు కాదు. అవతల వాడు దొరికాడు అని వాడిని ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి వాని దగ్గర నుంచి డబ్బు లాక్కొని వాడిని మానసికంగా హింసించి వాడు ఎందుకు పనికిరానటువంటి వాడుగా మార్చేసి వాడు సంసారాన్ని వదిలేసి వచ్చి ఈ గురువు కాళ్ళు పట్టుకుంటా ఉండేటట్టు చేసేయకూడదు. వాని బ్రతుకును వాడు స్వతంత్రంగా బ్రతకగలగాలి. వాడు ప్రతిరోజు ఏడుస్తూ వచ్చేవాడు, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి వస్తాడు, తర్వాత వారానికి ఒక నాటికి రావాలి, తర్వాత నెలకు ఒక నాటికి రావాలి, తర్వాత 6 నెలలకు రావాలి, తర్వాత వాని బతుకు వాడు బ్రతకగలగాలి. అది గురుత్వం అంటే. అంతేగాని వాడు నీ మీద రోజు రోజుకు ఆధారపడిపోయేవాడిలాగా మార్చేయకూడదు. వాడిని స్వతంత్రంగా బ్రతికేటట్టు చేయగలగాలి. దాన్ని గురుత్వం అంటాం. ఆధారపడేటట్టు చేస్తే అది లోభత్వం. అందువల్ల నిరీక్ష్య, బాగా చూసి, ఎందుకంటే పరీక్షించి అతని బాధ ఏమిటో తెలుసుకొని, ఏమిటి అతని బాధ? సంసార దావానల తప్తం, దావానల తాపతప్తం. ఒకటే రోగం, జబ్బు ఒకటే, కానీ వాడి శరీరాన్ని బట్టి డోసేజ్ మారుతూ ఉంటుంది. జలుబు ఒకటే, కానీ సంవత్సరం పిల్లవాడికి చేసే జలుబుకి ఇచ్చే డోసేజ్ వేరు, 40 సంవత్సరాల వాడికి వచ్చే జలుబుకి ఇచ్చే డోసేజ్ వేరు. అది కూడా తెలిసి ఉండాల, ఆ విచక్షణ ఉండాల. అంతేగాని అన్నిటికీ ఒకే మంత్రం అని చెప్పకూడదు, అన్నిటికీ ఒకటే పరిష్కారం కాదు. ఎందుకు? 2 సమస్యలు ఉన్నప్పుడు ఒకే పరిష్కారం ఎట్లవుతుంది? సమస్యలు 2 అయినప్పుడు పరిష్కారాలు కూడా 2 ఉంటాయి. ఆ పరిష్కరించే విధానంలో తేడా ఉంటుంది. అందుకని కారుణ్య రసార్ధ దృష్ట్యా దద్యాద్ అభీతి. అభీతి, భీతి, భయం. దేని గురించిన భయం? మనిషికి ఏంటి భయం? స్వస్థం అనేదే భయం, అదే పెద్ద భయం. మొదట ఏం చెప్పాలి? దానికి ప్రిపేర్ చేయాలి. జాతస్య హి ధ్రువో మృత్యు. జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ శిష్యుడైనటువంటి అర్జునుణ్ణి ఎలా ప్రిపేర్ చేశాడు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. ఇది అపరిహార్యమైనటువంటిది, తప్పించుకోలేనటువంటిది. దానికోసం ఎందుకు ఏడుస్తావన్న? ఎందుకు ఏడుస్తున్నాడు? బాణం వేస్తే అవతల వాడు చనిపోతాడు, చావుని గురించి ఏడుస్తూ ఉన్నాడు. అరే చావు తప్పదయ్యా, నువ్వు చంపినది వస్తారు, నువ్వు చంపకపోయినది వస్తారు. చంపితే ఈ రోజే వస్తారు, నువ్వు ఈ రోజే ఏడుస్తావు, రేపు తర్పణం పెడతావు, అయిపోయింది. చంపకపోతే కొన్ని నెలల తర్వాతనో సంవత్సరాల తర్వాతనో చస్తారు, అప్పుడు కూడా ఏడుస్తావు, అప్పుడు కూడా తర్పణం. సో నీకు ఈ ఏడుపు మారదు, నువ్వు తర్పణం పెట్టేది మారదు. కాబట్టి ఈ రోజా రేపనే నీ దుఃఖం మారదు. ఎప్పటి వరకు నీ దుఃఖం మారదు? వీళ్ళు శాశ్వతం కాదు అని తెలుసుకొని దాన్ని అంగీకరించేంత వరకు నీ దుఃఖం మారదు. అందుకని అశోచానన్వశోచత్వం, దుఃఖించకూడని దాని గురించి దుఃఖిస్తున్నావు అని చెప్పి అన్నాడు. అంటే గురువు యొక్క కౌన్సిలింగ్ విధానం ఎట్లుంటుంది? ఇది చెప్తూ మళ్ళీ ఏం చెప్పాడు? ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆ ఆత్మకు చావు లేదు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ,
చినిగిపోయినటువంటి బట్టల్ని ఏ విధంగా అయితే వదిలేసి కొత్త బట్టలు ధరిస్తాడో ఆ విధంగా ఈ ఆత్మ ఈ దేహాలని వదిలేసి, జీర్ణమైనటువంటి శరీరాలని వదిలేసి కొత్త శరీరాలను ధరిస్తుంది. ఇది బాబు ప్రొసీజర్ అని చెప్పాను. కాబట్టి మొదట ఏం చేశాడు? అభీతిం, మొదట ధైర్యాన్ని ఇచ్చాడు. అది ఎప్పుడు చేయాల? సహసా, వెంటనే చేయాల. స్వామి నాకు ఇప్పుడు శరీరానికి నిప్పు అంటుకున్నది, మండుతూ ఉంది అంటే రేపు రా అనకూడదు. సహసా, వెంటనే. నెక్స్ట్ మంత్ లో అపాయింట్మెంట్ ఇస్తా ఉంది, గురువు గారు ఇప్పుడు బిజీగా ఉన్నారు, నెక్స్ట్ మంత్ మీరు రావాలి. 2 నెలల వరకు గురువు గారు ఎవరిని కలవరండి. గురువు గారు ఈ 2 నెలలు శిష్యుడు బ్రతుకుంటాడని భరోసా ఇవ్వగలడా? పరీక్షిత్ మహారాజు దగ్గరికి సుఖ మహర్షి వచ్చారు. ఈ వారం వద్దు, నెక్స్ట్ వీక్ లో మనం దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ వీక్ లో మాట్లాడుకుందాం అని చెప్పి గురువు గారు అయినటువంటి సుఖయోగేంద్రుల వారు అన్నారంట. నెక్స్ట్ వీక్ ఉంటాడు ఆ పరీక్షిత్తు, 7వ రోజు చనిపోతాడు కదా. అయ్యా నాకు ఆకలిగా ఉంది, మీ ఇంటికి వచ్చాను, అప్పుడు బో పెట్టాలను. 2 రోజుల తర్వాత రా, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, అప్పుడు కడుపు నిండా తిందు అని చెప్పి అన్నాడు. ఈ ఆకలితో 2 రోజుల దాకా నేను బ్రతుకుతానా? కాబట్టి సహసా, వెంటనే. శిష్యునికి వైరాగ్యం కలిగినప్పుడే గురువు బోధించాలి. వైరాగ్యం లేనప్పుడు బోధిస్తే ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా విద్వాన్ సత తస్మా, విద్వాన్ సతస్మాన్ ఉపసత్తిమీయుషే ఉపసత్తిమీయుషే ముముక్షవే సాధు యథోక్తకారిణే ముముక్షవే సాధు యథోక్తకారిణే ప్రశాంతచిత్తాయ ప్రశాంతచిత్తాయ శమాన్వితాయ క్షమాన్వితాయ తత్వోపదేశం తత్వోపదేశం కృపయైవ కుర్యాత్. కృపయైవ కుర్యాత్. వెంటనే చేయాలని చెప్పి అన్నారు కదా, సహసా అన్నారు కదా. కాబట్టి వస్తనే కూర్చొని నాయన బ్రహ్మసత్యం జగన్మిథ్య అని మొదలు పెట్టేయకూడదు. వాడికి అర్థం కాని భాషలో ఏదేదో చెప్పకూడదు. విద్వాన్ విత్ జ్ఞాని అయినటువంటి గురువు, విద్వాన్ సా అతడు, తస్మా ఉపసక్తి మీయుషే, ఆ శిష్యుని దగ్గరికి వెళ్ళాలి, సమీపించాలి. ఆ శిష్యుడు ముముక్షువే, అతను ఈ మోక్షమందు ఇచ్చగలిగిన వాడై ఉండాలి. అది ఉందో లేదో చూడాలి. వచ్చినటువంటి వాడు మోక్షం మీద కోరికతో కూడా వచ్చాడని మనం నిర్ధారించుకున్న తర్వాత ఇవన్నీ చెప్పాలి. ఉదయం కాఫీ అడిగాడు, అమ్మగారు ఈయనకు చక్కెర ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి చక్కెర లేకుండా వేసి ఇచ్చారు. కాసింత చక్కెర వేయచ్చు కదా, నీ సొమ్మేం పోతుంది అని అన్నాడు. అంటే అమ్మగారు అన్నారు, ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఎందుకు అని అమ్మగారు అన్నారు. అంటే ఉందని నన్ను ఎగతాళి చేయడం కోసం నువ్వు ప్రతిరోజు చక్కెర లేకుండా చేస్తాను. ఉందనేది నాకు కూడా తెలుసు కదా, దాన్ని నువ్వెందుకు గుర్తు చేయడం?
నన్ను ఎగతాళి చేయడం కోసం చేస్తున్నావు ఇదంతా అని ఈయన అన్నాడు. నిన్ను ఎగతాళి చేస్తే నాకేం వస్తుంది అనేసి ఆమె ఏదో అన్నది. ఎక్కడైనా సరే ప్రశ్న సమాధానం వస్తా ఉంటే సంభాషణ పెరుగుతూ ఉంటుంది. పైగా ఈ సంభాషణ అనేది తెలుసుకోవాలని చేసే సంభాషణ వేరు, గెలవాలని చేసే సంభాషణ వేరు. గురువు శిష్యుల మధ్య తెలుసుకోవాలని సంభాషణ జరగాలి. భార్యాభర్తల మధ్య ఎప్పుడు గెలవాలనే సంభాషణ జరుగుతూ ఉంటుంది. మనది పై చేయి కావాలనే ఉద్దేశంతో భర్త, మనం తగ్గకూడదనే ఉద్దేశంతో భార్య మాట్లాడుతూ ఉంటాం. అంటే గెలవాలని ఎప్పుడైతే సంభాషణ చేస్తారో అప్పుడేమవుతుందంటే ప్రశాంతత వెళ్ళిపోతుంది, లాజిక్ మిస్ అవుతుంది, ఆర్డర్ పోతుంది, గౌరవం ఉండదు, నీతి నియమాలు ఉండవు, ఇవన్నీ వెళ్ళిపోతాయి, ధర్మం ఉండదు. అదే నువ్వు తెలుసుకోవాలని చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఏమైంది, అమ్మగారితో గొడవపడి చి ఈ సంసారం వృధా. ఎప్పుడో చెప్పారు, సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగృత అని మన శంకరాచార్యులు వారు చెప్పారు. నేనే అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇదిగో వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి లేచి ఒక సంచి తీసుకొని లోపలికి పోయి ఆ బ్యాంక్ పాస్బుక్లు, డాక్యుమెంట్లు అవన్నీ ఎత్తి ఒక సంచిలో వేసుకొని భుజానికి తగిలించుకొని మళ్ళీ వైరాగ్యం అదే. డాక్యుమెంట్లు పాస్బుక్లు వదిలేలా అవన్నీ తీసుకొని గురువు గారి దగ్గరికి వచ్చి, గురువు గారు నాకు సంసారం అంటే విరక్తి పుట్టిపోయింది, నీకు విరక్తి ఉందా లేదనేది ఆయన చేయాలి. విరక్తి పుట్టిపోయింది, నాకు జ్ఞానాన్ని ఉపదేశించండి, నేను మోక్షాన్ని పొందాలనుకుంటాను. పెద్ద పెద్ద మాటలని ఏది కాఫీలో చక్కెర వేయిన దానికే. మళ్ళీ సాయంకాలం 4 గంటలు అవుతుంది. గురువు గారు కూడా ఏమనుకుంటాడు, అబ్బా అద్భుతమైన శిష్యుడు వచ్చాడు, సంచి బలంగా ఉందంటే డాక్యుమెంట్స్ దండిగా ఉన్నట్టుంది, ఇవన్నీ ఆశ్రమానికి రాయించేస్తాడు కాబోలు, శిష్యుని చేసుకుందాం, సన్యాసం చేసుకుందాం ఏదో అనుకుంటా ఉంటాడు. ఆయన అనుకొని మొదలు పెడుతూ ఉంటే గంట అయిన తర్వాత అతనికి ఇదైతే బాగున్నా అనిపిస్తుంది. స్వామి టీ ఏమన్నా అరేంజ్ చేస్తారు? ఆశ్రమంలో ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరండి టీ, 4 గంటలకే, 4:30కు టీ ఇస్తారు, ఆశ్రమం కదా. అప్పుడు ఏమనిపిస్తుంది అతనికి, ఇచ్చా అనవసరంగా చేసాం. అదే ఇంటి దగ్గర అయితే ఎక్కిర ఉండేదో లేదో అడిగినప్పుడు టీ దొరికేది. సరే ఏదో ఒకటి చేశాడు. మధ్యాహ్నం భోజనాన్ని, దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, చప్పిడి కూర, కొంత సాల్ట్ దండి, కొంత పచ్చడి వేయండి. అవేమీ ఉండవండి. ఆశ్రమంలో అంటే సాత్విక ఆహారం. ఈ కూడి తిని ఎలా బ్రతకడం రా బాబు, అదే ఇంట్లో ఉండుంటే 4 రకాలుగా చేసి పెట్టుంటుంది, 4 పచ్చళ్ళు టేబుల్ మీద ఉండుంటాయి, దిట్టంగా నెయ్యి వేసుకొని హాయిగా తినుండొచ్చు. ఆయన మొదలై సాయంకాలానికి ఇక్కడ ఉండే విషయాలన్నీ చూశాడు. ఇక రాత్రికి పరిస్థితి ఎట్లుంటుందో మనకేం తెలుసు. అవును, రాత్రికి ఏం పెడతారని, రాత్రికి మనిషికి ఒక అరటి పండు ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తారు అని అన్నాడు. అవునా, నేను రాత్రిలో 2 చపాతీలైనా తినకపోతే నాకు నిద్ర పట్టదే అని అన్నాడు. ఇక్కడ లేదండి, అవే ఉండదు, ఆ వ్యవస్థ ఉండదు. ఒక పండు ఇస్తారు, ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తారు, అదే రాత్రికి, లేదంటే ఒక గ్లాస్ పాలు ఇస్తారు, అంతే అని అన్నాడు. వేస్ట్ అని సాయంకాలం బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇట్లాంటి వాడికి నువ్వు బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్తే ఎలా ఎక్కుతుంది నాయనా? అందుకని ముముక్షవే, అతనికి మోక్షం నందు ఇచ్చ ఉందా లేదా చూడాలి. నువ్వు మాట్లాడడం కాదు, ముందు అతన్ని మాట్లాడించాలి. అతనికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. నిజంగానే వైరాగ్యంతో వచ్చాడా, లేదంటే గొడవపడి వచ్చాడా, తాత్కాలికంగా షెల్టర్ కోసం వచ్చాడా,
లేదా తీర్థయాత్రలు తిరుగుతూ మధ్యలో భోజనం కోసం వచ్చాడా? ఇవన్నీ తెలుసుకోవాలి. కాదు యథోక్తకారిణి. రెండోది ఏమిటంటే ఆ మోక్షాపేక్ష కూడా ఉంటుంది, కానీ యథా ఉక్తకారిణి. చెప్పిన మాట విన్నటువంటి వాడు ఉంటాడు. చెప్పినట్టు చెయ్యాలి, గురువు చెప్పినట్టు చెయ్యాలి. గురువు ఒకటి చెప్తే శిష్యుడు ఒకటి చేసినాడంటే లాభం లేదు. గురువు 3వ అధ్యాయం చదవమన్నాడు. మనం కర్మయోగం ఎప్పుడో వదిలేశాం గురువు గారు, ఇప్పుడు కర్మయోగం మనం చదివే పరిస్థితుల్లో లేదు, కర్మ సన్యాసం కూడా కాదు, నేరుగా జ్ఞానయోగం లేకపోదాం అని చెప్పన్న. వీడికి చెప్పకూడదు, వీడికి తత్వబోధ చేయకూడదు. కారణం ఏంటంటే వాడు యథోక్తకారి కాదు, చెప్పిన పని చేసేవాడు కాదు, చెప్పిన మాట వినేవాడు కాదు. ప్రశాంత చిత్తాయ, అల్లకల్లోలమైనటువంటి చిత్తంతో ఉండేవాడికి తత్వోపదేశం చేయకూడదు. వాడి చిత్తం ప్రశాంతంగా ఉన్నప్పుడే తత్వోపదేశం చేయాలి. గొడవబడి వచ్చాడు, ఆందోళనతో ఉన్నాడు, భయంతో వచ్చాడు, ఏదో జరిగిపోతుందని వచ్చేసాడు, తలదాచుకోవడానికి వచ్చాడు, అట్లాంటి వాడికి తత్వోపదేశం చేయకూడదు. నువ్వు ఓదార్చాలి, వాడికి ధైర్యం చెప్పాలి, ఏం అవసరమో అది చెప్పాలి, వాడి రోగం ఏందో దానికి సరిపోయే మందు ఇవ్వాలి. నీ దగ్గర అద్భుతమైనటువంటి ఔషధం ఉంది అనేసి దాన్ని ఇవ్వకూడదు. మనం ఒక హోటల్కి వెళ్తాం, ఆ హోటల్ దేనికి ప్రత్యేకత అంటే ఉప్మాకు ప్రత్యేకత, ఉప్మాకు ప్రసిద్ధి చెందినటువంటి హోటల్. నువ్వు ఆ హోటల్లోకి పోయి దోశ తినేసి వచ్చావు. ఏ హోటల్కి పోయావు అంటే హోటల్ పేరు చెప్పావు. ఉప్మా తిన్నావా అని అడిగాడు ఆయన వెంటనే. లేదు దోశ తిన్నాను. భలేవాడు పోయా, ఆ హోటల్ ఉప్మాకు ప్రసిద్ధి, అక్కడికి పోయి ఉప్మా తినేసి రాకుండా ఎందుకు వచ్చావు అంటే, ఉప్మాకు ప్రసిద్ధే కాదని చెప్పలేదు, కానీ నాకు ఉప్మా అంటే నచ్చదు, ఎంత గొప్పగా ఉన్నా నాకు నచ్చదు, నాకు దోశే నచ్చుతుంది. కాబట్టి అంత ప్రసిద్ధమైనటువంటి హోటల్లో అంత అద్భుతమైనటువంటి ఉప్మాను కూడా నేను ఎందుకు పక్కన పెట్టేశానంటే నాకు నచ్చదు. కాబట్టి నువ్వు తత్వోపదేశం అద్భుతంగా చేయగలవు, అన్ని ఉపపత్తులతో చెప్పగలవు, బ్రహ్మ సత్యం అని జగత్తు మిథ్య నిరూపించగలవు, కానీ వానికి అది అవసరం లేదు. వానికి ఇంకేదో సమస్య ఉంది, ఉద్యోగం లేదో సమస్య ఉంది, దాని నుంచి ఎలా బయటపడాలో చెప్పచ్చు చాలు, దానికోసం వచ్చాడు నీ దగ్గరికి. భార్యతో ఏదో సమస్య ఉంది, పిల్లలతో ఏదో సమస్య ఉంది, స్నేహితులతో ఏదో సమస్య ఉంది, దానికోసం వచ్చాడు నీ దగ్గరికి. ఆ సమస్య లోపల ఉండగా నువ్వు తత్వోపదేశం చేస్తూ ఉంటే దాన్ని వినడు, ఆ సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి అతని చిత్తం ప్రశాంతంగా లేదు. ప్రశాంతంగా లేనప్పుడు తత్వోపదేశం చేయకూడదు. శమాన్వితాయ, శమము దమము ఇవన్నీ మన శమాది షట్క సంపత్తిలో చెప్పుకున్నాం. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఉండాలి. అటువంటి వాడికి తత్వోపదేశం కృపయా ఏవ కుర్యాత్. ముఖ్యమైనటువంటి మాట కృపయా అంటే ఏమర్థం? తత్వోపదేశం అనేదాన్ని వ్యాపారం చేయొద్దురా నాయనా, దయతో చెప్పు, దయతో చెప్పు, బిజినెస్ తో చెప్పద్దు. నీకు మంత్రోపదేశం చేయాలంటే నువ్వు 10,116 కట్టి టోకన్ తీసుకోవాలి, అది గురుత్వం కాదు. కృపయా ఏవ కుర్యాత్. ఏమండి అంటే ఫీజు పెట్టకపోతే దాని వాల్యూ తెలియదండి, ఊరికేసి. ఎందుకు చెప్తావా? ఎందుకు చెప్తావు? నిజంగానే వాడికి అవసరమైతే చెప్పు, వాడు ముముక్షు అయితే చెప్పు. ముముక్షు కానప్పుడు ఎందుకు చెప్తావు? నీకు కాలం వృధా, అవతల వాడికి కాలం వృధా. ఈ గంట సేపు వివేక చూడమని వినే బదులు ఈ గంట సేపు నలుగురిని చూసుకొని ఏ రియల్ ఎస్టేట్ గురించో చెబితే నలుగురిలో ఒకడు కొంటే
ఎందుకంటే ఎక్కువ లాభం వస్తుంది కదా, ఆ పని చేసుకో, ఆ పని చేసుకో. నువ్వు ముముక్షు అయితేనే విను, కానప్పుడు ఈ పనులన్నీ పెట్టుకోవద్దు. కాబట్టి సాధు యథోక్త కారణే, చక్కగా చెప్పిన మాట వినేటువంటి వాడు, చెప్పిన పని చేసేటువంటి వాడు, ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, అట్లాంటి వాడిని. అంటే ఏమర్థం? అతను వచ్చాడు, నన్ను సంసార దుఃఖం నుంచి రక్షించమన్నాడు, నువ్వు కూడా ఏం చేశావు? అభీతిం, అతనికి అభయం ఇచ్చావు. అభయం ఇచ్చిన వెంటనే చెప్పేయకూడదు, వాడు ముముక్షువా కాదని పరిశీలించాలా. పరిశీలించి అటు తర్వాత కృపతో తత్వోపదేశం చేయాలి. తత్వం అంటే ఏమిటి? తత్వాన్ని ఉపదేశించమన్నారు. తత్వం అంటే ఏమిటి? తత్ అంటే పరబ్రహ్మ, త్వం అంటే నీవు, అంటే జీవుడు. ఆ జీవునికి పరబ్రహ్మానికి భేదం లేదనేటువంటి విషయాన్ని ఉపదేశం చేయాలి. అది చేయాల్సింది. కాబట్టి ఏందంటే చెప్పకూడదు, ఏందంటే చెప్పి అతన్ని మిస్గైడ్ చేయకూడదు. ఏది శాస్త్రమో, ఏది సమ్మతమైందో, వేద సమ్మతమైందో అది మాత్రమే చెప్పాలి. ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చెప్పాలి. నీకు నోటికొచ్చిందంతా చెప్పి ఆ పురాణం ఈ పురాణం ఈ శాస్త్రం ఆ శాస్త్రం ఆ క్షేత్రం ఈ తీర్థం అని అంతా చెప్పి అతన్ని కన్ఫ్యూజ్ చేసి అతన్ని భ్రాంతిలోకి తిప్పకూడదు. మళ్ళీ అతను ముముక్షు అని తెలిసిన తర్వాత అతనికి మళ్ళీ తత్వోపదేశమే చేయాలి. అది కూడా కృపతో చేయాలి. ఇది జగద్గురు శంకరాచార్యుల వారు గురువు ఏం చేయాలని చెప్పాడు. ఆ తర్వాత కూడా ఇంకా ఏమేం చేయాలి, ఏం మాట్లాడాలి విషయంతో అనేటువంటి విషయాలు తర్వాత శ్లోకం నుంచి చెప్తాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటిలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇప్పుడు గురువుకి వైద్యునికి చాలా దగ్గరగా సంబంధం ఉన్నట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైద్యం కూడా కొంచెం దారి తప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ రెండిటికి దగ్గర దగ్గర అవినాభావ సంబంధం ఉందని మాత్రం అది రోగమే, ఇది రోగమే. అది భవరోగం, ఇది శరీర రోగం. చాలా మంచి ఉదాహరణ. తర్వాత మామూలుగా శ్రేయో మార్గము, ప్రేయో మార్గం అని రెండు మార్గాలు అనేది తెలుస్తుంది. ప్లస్ ఉపాయము అనేది కూడా ఇంకొక పక్క ఉంది. ఇప్పుడు ఉపాయము కష్టము ఉండొచ్చు, సులభం ఉండొచ్చు. దానికి సంబంధం లేకుండా శ్రేయో మార్గము, ప్రేయో మార్గము ప్రకారంగా కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది. శ్రేయో మార్గం, ప్రేయో మార్గంలో కాంప్లెక్స్ ఏమీ లేదు, అది క్లారిటీనే. ఉపాయం దగ్గర మీకు కాంప్లెక్స్ అని అనిపించవచ్చు. ఉపాయం ఏమిటి అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏమిటంటే, ఒక పెద్ద బౌల్డర్ ఉంది, పెద్ద బండరాయి ఉంది. దాన్ని అది అడ్డంగా ఉంది, దారికి అడ్డంగా ఉంది, అని ఇంటి ముందర పడిపోయింది, దారికి అడ్డంగా ఉంది. ఇంట్లో నుంచి బయట రావాలంటే దాని మీదకి ఎక్కి దిగి రావడం కష్టంగా ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? తోసేయాలి. ఇప్పుడు మీరేం చేశారు? దాన్ని గట్టిగా నెడుతూ ఉన్నారు, మీ బలం దానికి సరిపోవడం లేదు. ఇది శ్రేయో మార్గమే కదా, శ్రేయో మార్గం. అది తోసేయడం అనేది శ్రేయో మార్గమే, దీంట్లో క్లారిటీ ఉంది. ఇప్పుడు ఉపాయం ఏమిటి అంటే, దాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టైనా తీసేయాలి. లేదంటే దానికి ఒక గుణపం పెట్టామనుకోండి, అప్పుడు మన బలంతోనే దాన్ని నెట్టేయచ్చు. ఆ గుణపం అనేటువంటి ఒక సాధనం ద్వారా, ఉపాయం ద్వారా దాన్ని సులభంగా అవతలకు నెట్టేయచ్చు.
ఇది ఎవరు చెప్తాడు? అనుభవం ఉండేవాడు చెప్తాడు. గురువు అయినాడు, ఎందుకే దానికోసం అంత కష్టపడుతున్నావు, గుణపం పెట్టి నెట్టినావంటే పోతుంది కదా అని చెప్పి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? గుణపం పెడతాం. గుణపం పెట్టి దాని కిందికి గుణపం పెట్టి అటు నొక్కామంటే కొంచెం పైకి లేస్తాడు. మన బలం సరిపోదు. అప్పుడు ఒక రాయి దాని కింద పెడతాం. అప్పుడు ఇంకొంచెం పైకి లేస్తాం. ఇంకొక దానికంటే పెద్ద రాయి పెడతాం. అప్పుడు గ్యాప్ పెరుగుతుంది, భూమికి దానికి ఉండే గ్యాప్ పెరుగుతుంది. ఈసారి గట్టిగా లేపినామంటే దొల్లుకునేస్తాం. ఇదే కదా ప్రాసెస్. అది ఉపాయం అవునా కాదా? ఉపాయం. ఈ ఉపాయాన్ని బోధించేటువంటి వాడు గురువు. అది ప్రారంధం, అది అట్లే ఉంటుంది. ప్రారంధాన్ని నువ్వు నెట్టలేక అలసిపోయి చెమట పట్టిపోయి నీ శక్తి చాలక నానా అవస్థలు పడుతూ ఉన్నావు. ఇప్పుడు ఉపాయం వల్ల ఏమైంది? దాన్ని సులభంగా చేస్తుంది. కాబట్టి అది శ్రేయో మార్గమే. దాన్ని అక్కడి నుంచి తీసేయడం శ్రేయస్సే. కానీ ఎలా తీసేయాలి అనేది ఉపాయం. అందుకని ఒక్కొక్కరికి మనసులో నుంచి సంసారాన్ని తీసేయాలి అని అంటే దానికి ఒకరికి ఉపాసన బలం ఉంటుంది. ఒకడు ఉపాసన చేయగలడు. వయసులో ఉన్నటువంటి కుర్రవాడు, వాడికి మనసు నిలవలేదు, వాడు యోగాసనాలు వేయగలడు, హఠయోగం చేయగలడు. వాడికి అది బోధించవచ్చు. బోధించి దాని ద్వారా మనసు నిలుపుకోమని చెప్పచ్చు. వాడికి అది సాధన. నడిమ వయసులో ఉండేటువంటి వాడు యోగాసనాలు చేయలేడు, వాడికి ఇబ్బంది. అప్పుడు ఏం చేస్తాం? పూజ పునస్కారాలు చేసుకుంటాం, మంత్రం ఇస్తాం, దీంతో ఉపాసన చేయండి. ఇవంతా లేదు, వృద్ధాప్యం వచ్చేసింది, అప్పుడు మేల్కొన్నాడు, అప్పటి వరకు నిద్రపోతూ ఉన్నాడు, ఇప్పుడు సంసారం భారం అని చెప్పి అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తాం? వాడికి హఠయోగం చెప్తే ఉపయోగపడుతుందా? పోనీ కూర్చొని పూజ చేయగలడా? సహస్రనామం చదవగలడా? కంఠస్థం చేయగలడా? అది గుర్తుంటుందా? సాధ్యం కాదు. అప్పుడు ఏం చేయాలా? విచారణ చేయాలి, తత్వచింతన చేయాలి. అంటే ఇదంతా ఏమిటి అంటే, అయితే హఠయోగం చేయగలిగినటువంటి వాడికి తత్వచింతన అవసరమా లేదా? అవసరమే వాడికి కూడా. కాకపోతే ఏమిటంటే, వాడు హఠయోగం చేయకుండా తత్వచింతన చేశాడంటే వాని వయోదోషం కారణం చేత మనసు నిలవదు. ఇక్కడ వయోదోషం లేదు వృద్ధునికి, ఇక్కడ మనసు నిలుస్తుంది. ఎందుకు? అన్ని జీవితాన్ని అనుభవించేశాడు. కానీ యువకుడైనటువంటి వాడికి ఆకర్షణలు ఉంటాయి, ఇంద్రియాలు బలంగా ఉంటాయి, మనసు బలంగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మనసుని అరికట్టేటువంటి యోగం అతనికి అవసరం. కాబట్టి గురువుకు ఉపాయం తెలిసి ఉండాలి, శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు. అందుకే ఏం చెప్పాడు? అతను ముముక్షు అయితేనే బోధించమన్నాడు. ముముక్షు కాకపోతే బోధించు. అది ఉపాయం. ఇక్కడ లాఘవం ఉపాయం. తర్వాత సో ఈ రెండిటికి అతీతంగా ఉపాయం అనేది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది. ఉపాయం అనుభవంలో నుంచి వచ్చేది. మన గురువు అందరికీ తెలుసు, ఎంత ప్రారంభం అనుభవించాలనేది అందరికీ తెలుసు, బ్రహ్మ సత్యం అనేది తెలుసు, జగత్ మిథ్య అనేది తెలుసు. కానీ దుఃఖం పోవడం ఉపాయం. దానికి ఒక ఉపాయం కావాలి. ఆ ఉపాయం మనకు తెలియదు. మనం ఏం చేస్తున్నాం? ఏదో పైకి ఏదో జబ్బు కనిపిస్తుంది, దానికి ఏదో మందు తెలుసు మనకు, అది వేస్తున్నాం. డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు? ఆ జబ్బు పైన కనిపించడానికి లోపల ఏం కారణం ఉందని చూస్తాడు. అందుకని తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాం. మనం కూడా జబ్బు చేసినప్పుడు ఏం చేస్తాం? స్పెషలిస్ట్ని చూసుకుంటాం. ఆ స్పెషలిస్ట్ అంటే అర్థం ఏంటి? ఆ విషయం మీద అతను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అధ్యయనం చేసినటువంటి వాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అతనికి తెలుస్తాయి. అందువల్ల ఉపాయం అనేది గురువు గారికి తెలుస్తుంది. ఉపాయం తెలిసినంత మాత్రాన ప్రారంధం అనుభవించరని కాదు. ఆ ప్రారంధాన్ని అనుభవిస్తూనే దాన్ని ఎలా స్వీకరించాలనే ఉపాయం చెప్తాడు అంతే. ముందుగా ప్రిపేర్ అయిపోయినాం అనుకోండి, ఇలా జరుగుతుంది, లాటరీ తగలదు,
మరి లాటరీ టికెట్ ఎందుకు కొన్నావా అంటే, ఇదిగో అవతల వాడు లాటరీ టికెట్లు అమ్మి బ్రతుకుతూ ఉన్నాడు, వాడికి మధ్యాహ్నం భోజనం లేదు, నేను అన్నం పెట్టిస్తే వాడు ఆత్మాభిమానం గలవాడు కాబట్టి వాడు నేను అడుక్కోనండి అని చెప్పి అంటున్నాడు. అందుకోసం అనేసి మనం లాటరీ టికెట్ కొన్నాం. తగిలితే ఏముంది, తగలకపోతే ఏముంది, అవసరం లేదు. తగలకపోయినా మనకు వచ్చే నష్టమే లేదు. మనం లాటరీ టికెట్ కొనింది అవతల వాడు బోధనడం కోసం. సో ఇది ప్రిపరేషన్, ఇది ఉపాయం. అట్లా కాకుండా నాకు లాటరీ తగలాలని కొన్నాం అనుకో, అప్పుడు తగలదో బాధేస్తుంది. లేదా ఇంత తగిలితే బాగుంటుందని అనుకున్నావు అనుకో, తీరా నీకు నువ్వు కొన్నంత, నువ్వు 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే నీకు 70 రూపాయలు లాటరీ తగిలిందని, ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ నిరాశ ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు కొనేటప్పుడే ఇది నేను తగలాలని కొనడం లేదు, మరి ఆ ఉపాయం ఎవడు చెప్పాలా? అది గురువు చెప్పాలి. నిన్ను మానసికంగా సంసిద్ధుని చేసేటువంటి వాడు గురువు. తర్వాత కంక్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.